హాయ్ హలో నమస్తే ఫ్రెండ్స్, అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? నేను బాగున్నాను. మీరు కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఇప్పుడైతే వీడియోలోకి వెళ్ళిపోదాము. ఈరోజు వీడియో వచ్చేసి మీకు చెప్పాను కదా, నిన్న కంటిన్యూషన్ అనమాట. అంటే నిన్నటి బ్లాగ్కి ఈరోజు కంటిన్యూషన్ అనమాట. డీమార్ట్కి వెళ్ళామని చెప్పాను కదా, అక్కడికి వెళ్ళి ఏం తీసుకున్నాం ఏంటి, నేను ఎలా సర్దుకున్నాను అన్నది ఈ వీడియోలో ఫుల్ ఇంకా అదే ఉంటుంది. ఇంకా ఈ అంటే ఇప్పుడు నేను పండగకని పూర్తిగా ఏమీ తీసుకోలేదు. ఓన్లీ కొంచెం కొంచెం అవసరమైన మట్టికే తీసుకున్నాను అనమాట. మళ్ళీ ఇంకొకసారి అయితే కొన్ని కొన్ని తెచ్చుకునే అవసరం ఉంటాయి. ఇప్పుడైతే ఇంకేవి తెచ్చేసుకున్నాం మేము డీమార్ట్కి వెళ్ళి. ఇంకేమేమి తెచ్చేసుకున్నానంటే ఇంకా ముఖ్యమైనవి నాకు నెలకి 2 ఆయిల్ ప్యాకెట్స్ అయితే పడతాయి. ఆయిల్ తెచ్చుకున్నాను. ఆయిల్ అలాగే ఓట్స్. నైట్ టైం ఎక్కువ టిఫిన్ చేస్తాం కదా, టిఫిన్ ఎప్పుడన్నా కుదరకపోతే ఒక్కదాన్నే కదా అని చెప్పేసి ఓట్స్ అయితే తింటాను అనమాట. అయితే నాకు ఓట్స్ అవి కూడా తెచ్చుకున్నాను. అలాగే లిక్విడ్స్, మినపప్పు మినుములు 2 తెచ్చుకుంటాను. ఎందుకంటే గారెలకు కానీ ఇడ్లీకి కానీ బూరెలకు కానీ మినపప్పు వేసుకుంటాను. అలాగే దోశలకి అయితే మినపగుళ్ళు ఉంటాయి కదా, అవి అయితే వేసుకుంటాను. అందుకని అవి విడిగా ఇవి విడిగా అయితే తెచ్చుకుంటాను అనమాట. ఈ పెసలు అవి అయితే తేలేదు, ఎందుకంటే అవి ఉన్నాయి, ఇంకా 1 కేజీ దాకా ఉన్నాయి. అందుకని ఇంక తెచ్చుకోలేదు. ఇప్పుడప్పుడే పండుగ వస్తుంది కదా, ఈ లోపల ఒకవేళ అయిపోతే కనుక తెచ్చుకోవాలి. సో ఇంక ఇవైతే ఇంక నేను ఇవన్నీ సర్దేసుకుంటున్నాను అనమాట. ఎక్కడెక్కడ అన్నీ వేసేసుకున్నానంటే గొడవ ఉండదు. ఇలాగానే వదిలేసానంటే మాత్రం మా ఇంట్లో ఎలక మొత్తం పొద్దుటికి ఏం చేస్తుందో తెలీదు. అందుకనే ఎక్కడ రాగానే అయితే సర్దేస్తున్నాను అనమాట. ఎలక గురించి భయం వేసి మామూలుగానే సర్దేస్తానులేండి, ఎప్పుడు సర్దేసుకుంటాను. కాకపోతే ఇప్పుడు ఇంకా ఎలక ఉంది కాబట్టి, అంటే వెళ్ళిపోయింది బయటికి, అయినా సరే మళ్ళీ ఎలాగోలాగా రావడానికి ట్రై చేస్తుంది కాబట్టి మన జాగ్రత్తలో మనం ఉండాలి. ఇంకా బాస్మతి రైస్ కూడా 2 కేజీస్ అలా తెచ్చుకున్నాను. పాతవి 1 కేజీ అలా ఉన్నాయి. ఇంక 3 కేజీస్ సరిపోతాయి అని చెప్పేసి అవి అయితే ఇంక డబ్బాలో వేసుకున్నాను. అలాగే పిల్లలకి పెన్నులు, బ్లాక్ పెన్నులు, బ్లూ పెన్నులు అవి తెచ్చాను. సబ్బులు, పేస్ట్లు ఇంకా ఇవి నార్మలే కదా ఇంకా అందరికీ. ఇంకా జీలకర్ర అవి ఎక్స్ట్రా అంటే ఆల్రెడీ కొంచెం కొంచెం ఉన్నాయి. అవి అయిపోయిన తర్వాత డబ్బా తోమిన తర్వాత వేసుకుందామని చెప్పేసి ప్యాకెట్స్ అన్నీ ఒక డబ్బాలో పెట్టేశాను. ఇవి బెల్లం సరిగ్గా మీకు చూపించలేదు, కానీ ఇక్కడ బెల్లం కుందులు అయితే బాగున్నాయి. మనం దీపారాధనలోని అదే బెల్లం దీపం అది పెడతాం కదా, వాటికి అయితే బాగా అనిపిస్తుంది అనమాట. అవి అయితే 1 కేజీ తెచ్చుకున్నాను. వాటికనే కాదు, మామూలుగా నైవేద్యం కానీ కూడా పెట్టడానికి అవుతుంది కదా అని చెప్పేసి 1 కేజీ అయితే బెల్లం తీసుకున్నాను. అలాగే సెపరేట్గా ఇంకో కేజీ తీసుకున్నాను. ఎందుకంటే పండుగలు వస్తున్నాయి కాబట్టి కానించి ఏ ఒకటి వండడం అవన్నీ ఉంటాయి. వాటికైతే ఇంకా ఒక్కొక్కటి ముందుగా తెచ్చుకొని పెట్టుకోవాలి. ఇంకా టీ పొడి అయితే ఇంక ఈ మధ్యన టీ బాగా తాగేస్తున్నాం మేమైతేని. ఈ చలికాలం వల్ల ఈసారి అయితే బాగా ఎక్కువగా తాగేస్తున్నాము. మళ్ళీ ఎండాకాలం వస్తే మళ్ళీ టీ జోలికంటే వెళ్ళమన్నమాట. ఇంకా గాజు సీసాలు ఇవి 2 ఒకటి తీసుకున్నాను, 29 రూపీస్. అలాగే కప్స్ లేవన్నమాట. మొత్తం చాలా మట్టికి పోయినాయి. పోతే మట్టివి వాడేస్తున్నాం అని చెప్పేసి అవి ఎక్కడ పగలగొట్టేస్తాం, ఇక్కడ కొంచెం ఇరుకు కదా, ఎక్కడ పోగొట్టేస్తాం, అయితే జాగ్రత్తగా దాచుకుందామని ఇవి కప్స్ అయితే తీసుకున్నాను అనమాట. ఇంక పిల్లలకి బిస్కెట్ ప్యాకెట్స్ ఎప్పుడన్నా స్నాక్స్ కింద దీన్ని పట్టుకెళ్తారనమాట. డైలీ స్నాక్స్గా దీన్ని బిస్కెట్స్ ఎక్కువ ఇవైతే వేసుకుంటారు. మ్యారీగోల్డ్ అండ్ ఇంకా డ్రై ఫ్రూట్స్ బిస్కెట్స్ ఉంటాయి కదా, అవన్నమాట. అవి తీసుకుంటారు. ఇంకా అవన్నీ కూడా ఇంకా బిస్కెట్స్ ఎక్స్ట్రా సామాన్లు అవి ఉంటాయి కదా, అవన్నీ కూడా నేను ఫ్రిడ్జ్లో అయితే పెట్టేసుకుంటాను. ఆయిల్ ప్యాకెట్స్ అయితే ఇంకా పూర్తిగా ఆయిల్ అయితే అయిపోయింది ఇంట్లోని. అందుకని ఇంకా బాటిల్స్ అయితే ఇంకా అవి తోమేసుకున్నాను. మొన్ననే తోమేసాను అనమాట. అందులో అయితే ఇంకా వేసుకున్నాను అనమాట. అందుకే ఇక్కడ కొట్టు దగ్గర అయితే చిన్న ప్యాకెట్ వాడాను తెచ్చుకునే లోపలని. అంటే ఈసారి కొంచెం లేట్ అయిందనమాట తెచ్చుకోవడానికి. నాకైతే
ఆల్మోస్ట్ 20-25 డేస్ అలా వచ్చేస్తుందండి 2 ప్యాకెట్స్ అయితేని. ఆయిల్ ఫుడ్స్ అవి ఎక్కువ వండం కాబట్టి పర్లేదు వచ్చేస్తుంది మాకు. వండితే కనుక 15 డేస్కి అలాగ అయిపోతుంది అనమాట. ఇంకా అవన్నీ కూడా ఇంకా తోమేసే పెట్టుకున్నాను కాబట్టి ఎప్పటికప్పుడే ఖాళీ అయిపోయినప్పుడు తోమేసి పెట్టేసుకున్నాను కాబట్టి ఇప్పుడైతే అందులోనే వేసేసుకుంటున్నాను ఇంకా ఖాళీగా ఉన్న వాటిలోని. సో ఇంక ఇక్కడైతే మొన్న ఇది సామాన్లు స్టీల్వన్నీ అంటే డబ్బాలు ప్లాస్టిక్ అన్నీ తీసి స్టీల్ పెట్టేసుకున్నాను అనమాట ఈ ఎలకకి భయపడి. అయితే ఇక్కడ గిన్నెలన్నీ అంటే నేను ఎప్పటికప్పుడు వాడే గిన్నెలన్నీ ఇటు సైడ్ పెట్టేసుకున్నాను. అయితే ఈ టేబుల్ కింద ఉన్నది కదా, ఈ టేబుల్ కింద అయితే ఉంటాయి కదా కొంచెం ఎక్కువ రైస్, అది అంటే బాస్మతి రైస్ ఇప్పుడు తెచ్చుకున్నాం అలాగా అప్పడాల డబ్బాలు, అప్పడాలు వేసుకుంటాం అదే వడియాల డబ్బాలు, అవన్నీ కూడా పెద్ద స్టీల్ వాటిల్లో అయితే వేసుకొని ఇటు పక్కేడేసుకున్నాను. అందుకని ఇంక ప్లాస్టిక్ అయితే ఆల్మోస్ట్ చాలా మట్టుకు కొరికేస్తుంది కదా, ఇదైతే ఇంకెలా జాగ్రత్తగా ఉండొచ్చు అని చెప్పేసి అదైతే స్టీల్వి అయితే పెట్టేసాను పైనుంచి తీసి. మొత్తం సర్దేసిన తర్వాత అయితే ఇంక ఇలా సర్దుకున్నాను అనమాట. ప్లాస్టిక్ ఆల్మోస్ట్ ఖాళీగానే ఉన్నాయి. ఇంకా గిన్నెలు అయితే ఇక్కడ పెట్టుకున్నాను. అక్కడే ఎలా ఉండే అలాగా సర్దేసుకున్నానండి. అయితే ఇంకా కప్స్ అయితే అవన్నమాట. మొత్తం అన్నీ సర్దేసుకునేటప్పటికి ఈవినింగ్ నైట్ అయిపోయింది. ఈరోజు ఇంకా వంట అది ఏం చేయలేదు, బయట టిఫిన్ చేస్తామన్నమాట తెచ్చుకొని. సో ఇక్కడితో ఈ వీడియో అయితే ఎండ్ చేసేస్తున్నానండి. సో ఇదండి ఈరోజు వీడియో అయితే. ఎలా ఉంది, మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఉంటానండి మళ్ళీ ఒక మంచి వీడియోతో మళ్ళీ కలుస్తాను. అన్నట్టు రేపు ముక్కోటి ఏకాదశి కదా, కాబట్టి అందరికీ ఏకాదశి శుభాకాంక్షలు అండి. అలాగే ఆ వీడియో కూడా పెడతాను. ఉంటానండి, బాయ్, నమస్తే, శ్రీమాత్రే నమః.